దయతల సద్గురు ప్రభు మహారాజుకు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు మీ గృహంలో మరి గురువు గారి యొక్క పూజ చేసుకునేటువంటి అవకాశం మరి పరమాత్మ మనకి కలిగించారు. మరి అవకాశం ఉన్నటువంటి భక్తులు వచ్చారు. మనం అందరం కూర్చొని మరి పూజ చేసాం, గురుగీత పారాయణం చేసాం, భగవద్గీత పారాయణం చేసాం, భగవద్గీత పాట కూడా పఠించుకోవటం అనేటువంటిది జరిగింది. మీ సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి కుందకర్ల గోవిందరాజులు గారు, అలాగే మత్తే సుందరమ్మ గారు, అలాగే జక్కా రామాయమ్మ గారు, అలాగే ఉమ్మారెడ్డి సుశీలమ్మ గారు, ఈ నలుగురిని కూడా ఈ యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి గోవిందరాజులు గారిని కానీ, సుందరమ్మ గారిని కానీ, వెంకయ్యమ్మ గారి, రామాయమ్మ గారిని, సుశీలమ్మ గారిని గుర్తు చేసుకోవటం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు గుర్తు చేసుకున్నాం అంటే వాళ్ళు గురు పరంపరలో ఉన్నారు కాబట్టి గుర్తు చేసుకున్నాం. వాళ్ళు ఎందుకు గుర్తు చేసుకున్నాం? గురువు యొక్క పరంపరలో ఈ సాంప్రదాయంలో వారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి వారిని మనం గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి వారిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? మరి ఇప్పుడు వారిని గుర్తు చేసుకున్నాం కదా, వారిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? మనకి చాలామంది చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు మనకి చాలామంది ఉంటారు కదా, చుట్టాల పేర్లు లిస్ట్ రాయమంటే 2 పేజీలు నిండుతీగమ్మ మన చుట్టాల పేర్లు రాస్తే. మరి వాళ్ళందరినీ గుర్తు చేసుకోలేదు ఈ క్షణంలో. కానీ ఈ క్షణంలో మనకి ఈ సాంప్రదాయంలో ఉండి ఈ సాంప్రదాయంలో గురుమార్గగాములై అనుష్ఠానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మనకు తెలియకుండానే ఇవాళ ఒక స్పెషల్ డే అన్నమాట. ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఇవాళ, ప్రపంచ ధ్యానం చేసేటువంటి మెడిటేషన్ డే అనమాట. ఇవాళ చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాల్లో. పౌర్ణమి రోజే కాకుండా ఇవాళ కూడా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే పగలు 8 గంటలే ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉంటుంది. ఇవాళ స్పెషల్ డే అదనమాట, మెడిటేషన్ డే. మనకు తెలియకుండానే పరమాత్మ ఈరోజు ఫిక్స్ చేసి మనతోటి కార్యక్రమాలన్నీ చేయించారు. ఓకే, అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవడం. ఇప్పుడు ఎందుకు వారిని తలుచుకోవటం అంటే వారు గురువు గారిని చేరి ఏం చేశారు. ఇప్పుడు సుశీలమ్మ గారు కానీ, రామాయమ్మ గారు కానీ, లేకపోతే సుందరమ్మ గారు కానీ, అలాగే గోవిందరాజులు గారి వాళ్ళు ఒక్కొక్క గురువుని చేరారు కదా. వాళ్ళు ఆ గురువుని చేరి ఏం చేశారు? వాళ్ళు గురువు గారి దగ్గర చేరడం వల్ల మనకేం కలిగింది? మనకేంటి? ఇప్పుడు వాళ్ళు గురువు గారిని చేరారు, వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు మీరంటే గురువు గారి దగ్గర చేరారు కాబట్టి ఆ ఉపయోగం ఏంటన్నది మీకు తెలుస్తుంది. గురువు గారి దగ్గర చేరిన వాళ్ళకి ఆ ఉపయోగం ఏంటో తెలుస్తుంది. అదే మీ బంధువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుందా? ఏమో అమ్మ, మరి వాళ్ళు గురువు గారు అంట, మరి ఏదో పుస్తకాలు చదువుకుంటున్నది, ఏదో మంత్రం చదువుకుంటున్నది, మాకేం తెలుసు అంటారు. అవునా కదా? ఏందో అమ్మ గురువు గారు అంట, ఏదో మంత్రం అంట చదువుకుంటుంది అని అంటాం. అయితే మంత్రం అంటే ఎందుకు చదువుకోవాలి? మంత్రం అన్నాం కదా, ఆ మంత్రాన్ని వాళ్ళు చదువుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని వాళ్ళు పొంది ఉండవచ్చు. మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలిగి ఉండొచ్చు. మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మంత్రం చదివేటువంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేటువంటి దాని మీద జస్ట్ 2 మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా జనరల్గా ప్రొద్దుటే లేవంగానే మీరు చూడండి అమ్మ, హైదరాబాద్ సిటీలోనైతే రోడ్లు ఖాళీ ఉండవు, పార్కులు ఖాళీ ఉండవు. హైదరాబాద్ సిటీలో ఉదయం పూట, నైట్ కాదు, డే టైంలోనే కాదు, మార్నింగ్ టైంలో కూడా రోడ్ల మీద పరిగెత్తుతుంటారు. వాకింగు జాగింగు. పార్కుల్లోనైతే ఎవరి దుకాణం వాళ్ళే పెట్టుకొని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, ఆసనాలు వేస్తూ ఉంటారు. నేను చాలా పార్కుల్లో చూసాను. ఏ పార్కులో పోయినా వాళ్ళ గుంపు నిల్చొని ఆసనాలు వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆరోగ్యం కోసం. ఆసనాలు ఎందుకు వేస్తారు? ఆరోగ్యం కోసం. అలాగే ఆసనాలు వేస్తారు, ఆహార నియమాలు కూడా పాటిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, షుగరు, బీపీ, లేకపోతే థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీస్, లివరు, కొలెస్ట్రాల్, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే తత్సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కోసం
వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తూ ఆసనాలు వేస్తూ ఉంటారు. ఇది మనకు తెలుసు. మామూలుగా యోగాలో మెయిన్ ఏమని చెప్తారంటే సూర్య నమస్కారాలు మెయిన్ చెప్తారు. యోగాలో ఏమని చెప్తారంటే సూర్య నమస్కారాలు 12 నమస్కారాలతో కలిపి ఉన్నటువంటిది ఒక నమస్కారం కింద చెప్తారు. అలాంటివి 12 రౌండ్లు చేయాలన్నమాట. 12 రౌండ్లు చేస్తే మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులన్నీ కూడా కదులుతాయి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివేట్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా కదలాలి అంటే సూర్య నమస్కారాలు చేస్తే చాలు, పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. వేరే ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు. ఇది శరీరానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చెప్పేటువంటి వాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆసనాలు తక్కువ చేసి ప్రాణాయామం ఎక్కువ చేస్తారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్థూల శరీరానికి ఎక్సర్సైజ్ తగ్గించి ప్రాణాయామం చేసేవాళ్ళు ఉంటారు. మామూలుగా కపాలభాతి చేసేవాళ్ళు ఉంటారు, అనులోమ విలోమ చేసేటువంటి వాళ్ళు, ఇట్లా మనకు రకరకాల వాళ్ళు కనిపిస్తారు. ప్రాణాయామాలు కూడా చాలా రకాలు వచ్చేసినాయి ఇప్పుడు. ప్రాణాయామాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఒక విధానం. ఒకటి స్థూల శరీరాన్ని యాక్టివేట్ చేయడం కోసం ఆసనాలు వేస్తారు. కొంతమంది స్థూల శరీరంలో ఉండేటువంటి ప్రాణము శక్తివంతంగా ఉండటం కోసం ప్రాణాయామాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. ఇది కాకుండా కొంతమంది మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తారు. ఇవాళ మెడిటేషన్ డే కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుందాం. మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తారు. అదే పార్కుల్లో మనం చూసినాం అనుకోండి, లేకపోతే కొన్ని ఆశ్రమాల్లో కానీ వాళ్ళకి ఇక మంత్రానుష్ఠానంతో కూడా సంబంధం లేదు. జస్ట్ అది మ్యూజిక్ కొట్టు పెడతారు, కళ్ళు మూసుకుంటారు, కూర్చుంటారు, మెడిటేషన్ చేస్తారు. మరి ఆసనాలు వేసే వాళ్ళకి కలిగే ప్రయోజనం వాళ్ళకి కలుగుద్ది, ప్రాణాయామం చేసే వాళ్ళకి కలిగే ప్రయోజనం వాళ్ళకి కలుగుద్ది, మెడిటేషన్ చేసే వాళ్ళకి కలిగే ప్రయోజనం కలుగుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకున్నాం, మంత్రం గురించి అనుకున్నాం. ఈ 3 వెర్షన్స్లో ఆసనాలు వేసేవాళ్ళు కానీ, ప్రాణాయామం చేసేవాళ్ళు కానీ, మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ మంత్రం చదవరు. వాళ్ళు మంత్రం చదవరు. అయితే మంత్రం చదివే వాళ్ళు మనలాంటి వాళ్ళం ఉంటాం. మంత్రం చదివేవాళ్ళు మనలాంటి వాళ్ళం. వీలైతే ఎక్సర్సైజ్ చేస్తాం, లేకపోతే లేదు. కానీ అవన్నీ చేసినా చేయకపోయినా మంత్రం అయితే చదువుతాం. మంత్రం అయితే చదువుతాం. ఇందాక అక్కయ్య గారు పాట పాడారు. ఏమన్నారు? మాట పలికితే మంత్రమైనది శ్రీ సత్యయాఖ్యుడు, మాట పలికితే మంత్రమైనది అంటే మాట పలికితే మంత్రమైంది అని చెప్పారు. మనకి ఈ మామూలుగా మోటివేషన్ స్పీకరు పట్టాభిరామ్ గారు మాటే మంత్రం అని బుక్ రాశారు. మీరు చూసారో లేదు? మాటే మంత్రం అని బుక్ రాశారు. మన గురువు గారు కూడా ఆ వెర్షన్ సేమ్ అదనమాట. మాట పలికితే మంత్రమైనది అని చెప్పారు. అంటే గురువు గారు మాట పలికితే అది మంత్ర సమానం అన్నారు. మనకి ఇందాక గురుగీత పారాయణం చేసినాం. దాంట్లో ఒక శ్లోకంలో ఒక వాక్యం ఇదే రాస్తారనమాట. మంత్రమూలం గురోర్వాక్యం అని ఉంది. ఏమని రాస్తుంది? మంత్రమూలం గురోర్వాక్యం అన్నారు. అవునా? మంత్రమూలం గురువు గారి యొక్క వాక్యమే మంత్ర సమానం అని చెప్పారు. వేరే మంత్రం కూడా చదవాల్సిన అవసరం లేదు. గురువు గారు చెప్పేటువంటి వాక్యమే మంత్ర సమానమైనటువంటి శక్తి కలిగి ఉంటుందని మనం ఇందాక చదివినటువంటి అది పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు ఈ మాట. అర్థమైందమ్మా? గురుగీతలో చెప్పారు. ఏమని చెప్పారు? మంత్రమూలం గురోర్వాక్యం. గురువుజీ ఉపదేశించేటువంటి మంత్రము, ఆ వాక్యం ఏదైతే ఉన్నదో అది మంత్ర సమానమైనటువంటిది అని చెప్పారు. ఓకే, అంటే గురువాక్యాన్ని మంత్రముగా భావించవచ్చు. లేకపోతే ఫస్ట్లో రాగానే ఓ తత్వం చదివారు అక్కయ్య గారు రాగానే ఓ తత్వం చదివారు పద్మ అక్కయ్య గారు. ఏమంది? సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేమో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేమో మనస, నిరతము మరువక నిలకడగలిగే, నిరతము కడగలిగే గురి గలిగుండమేవో మనస, గురి గలిగుండమేవో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనస అని చెప్పారు. అంటే సద్గురువు ఉపదేశించేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనసా, నిరతము మరువక నిలకడగలిగి
గురి కలిగి ఉండవే ఓ మనసు. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అంటే సద్గురువు ఉపదేశించేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో, సద్గురు మంత్రం అంటే ఏంటి? సద్గురువు ఉపదేశించేటువంటి మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేయాలని చెప్తున్నారంటే, గురి కలిగి, నిలకడ కలిగి, నిశ్చలమైనటువంటి మనస్సుతో, మనస్సును ఏకాగ్రమనర్చి, గురి కలిగి అంటే నమ్మకంతో చదవాలి. మంత్రాన్ని ఎలా చదవాలా? నమ్మకంతో చదవాలి. ఎంత నమ్మకంతో చదివితే అంత ప్రయోజనం కలుగుతుంది. నమ్మకం అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? ఎందుకంటే మనం నమ్మి చదివితే ఒక ప్రయోజనం, నమ్మకుండా చదివితే ఒక నమ్మకుండా చదివితే ప్రయోజనం ఉండదని అంట్లా. మంత్రం చదివితే నమ్మినా నమ్మకపోయినా కలిగే ప్రయోజనం కలుగుద్ది, కానీ నమ్మకంతో చదివితే ఎక్కువ ప్రయోజనం కలుగుద్ది. ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో మనం మంత్ర అనుష్ఠానం చేసిన దానికి, ఒక పాజిటివ్గా మంత్రాన్ని అనుష్ఠానం చేసిన దానికి ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా తేడా ఉంటుంది. మంత్రాన్ని ఎలా చదవాలా? నమ్మకంతో చదవాలి, విశ్వాసంతో చదవాలి. ఆ మంత్రం నాకు ఉపకరిస్తుంది, ఆ మంత్రం అనుష్ఠానం చేయటం వల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో చదవాలి. ఇప్పుడు మాటలు మాట్లాడిన దానికి మంత్రం చదివిన దానికి డిఫరెన్స్ ఏంటి? మంత్రంలో ఏముంటాయి? అక్షరాలే కదా. మాటలు మాట్లాడితే మాటల్లో ఏముంటాయి? అక్షరాలే కదా. మరి మాటలకి మాట్లాడితే అవి శబ్దమే. ఒక మాట మాట్లాడినమనుకోండి శబ్దం వస్తాయి, ఒక మంత్రం చదివితే ఒక శబ్దం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మరి మాటలు అవి శబ్దాలు అయినప్పుడు, మంత్రాలు కూడా శబ్దాలు అయినప్పుడు, మరి మాటలు మాట్లాడిన దానికి మంత్రం చదివిన దానికి రెండు తేడా ఏముండదుగా? అవి శబ్దం ఇది శబ్దమే కదా అని ప్రశ్న రాదా మనకి? రాదా? అర్థమైందమ్మా? అంటే ఆ డిఫరెన్స్ కూడా మనకు తెలియాలి. మాటకి మంత్రానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అర్థమైందమ్మా? మంత్రము అంటే బీజాక్షరయుక్తమై ఉంటుంది. మంత్రం అంటే బీజాక్షరయుక్తమై ఉంటుంది. బీజాక్షరయుక్తమై ఉండేటువంటి దాన్ని మంత్రం అంటారు. అంటే ఆ అక్షరంలో ఏముంటుంది? బీజం ఉంటుంది. ఏ బీజం ఉంటుందంటే శక్తి బీజం ఉంటుంది. మంత్రాక్షరంలో ఏముంటుంది? శక్తి బీజం ఉంటుంది. ఆ బీజాక్షరంతో కూడి ఉన్నటువంటి అక్షరాన్ని పఠించడం ద్వారా ఆ అక్షరంలో ఉన్నటువంటి శక్తి మనలో యాక్టివేట్ అవుతుంది. సపోజ్ అమ్మ ఒక విత్తనం ఉందనుకో, విత్తనాన్ని ఏమంటారు? బీజము అంటారు. విత్తనాన్ని ఏమంటారు? బీజము అంటారు. బీజము అంటే విత్తనం, బీజం అంటే విత్తనం, విత్తనం అన్న బీజం రెండు ఒకటే. అంటే ఆ బీజాన్ని భూమిలో నాటితే వృక్షం వస్తుంది. బీజాన్ని భూమిలో నాటితే వృక్షం వస్తుంది. అంటే వృక్షాన్ని పుట్టించే శక్తి ఆ బీజానికి ఉంది. వృక్షాన్ని పుట్టించే శక్తి బీజానికి ఉంది. అలాగే శక్తిని ఉత్పన్నం చేసేటువంటి, అంటే శక్తిని ఉత్పన్నం చేసేటువంటి కెపాసిటీ ఆ అక్షరానికి ఉంది. ఏ అక్షరానికైతే శక్తిని ఉత్పన్నం చేసేటువంటి కెపాసిటీ ఉంటుందో దాన్ని బీజాక్షరం అన్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి గురువుగారు ఉపదేశించేటువంటి ఆ మంత్రం ఎలాంటిది అంటే బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రం. మామూలు మాటలు అంటే ఒకసారే మాట్లాడతాం, కానీ ఈ మంత్రాన్ని, ఒకే మంత్రాన్ని అనేక సార్లు మనం మననం చేయటం ద్వారా, స్మరణ చేయటం ద్వారా, అనుష్ఠానం చేయటం ద్వారా, జపం చేయటం వల్ల ఆ శక్తి మనలో ఖచ్చితంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, మనలో శక్తి ఉత్పన్నం అవుతుంది. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక బీజాక్షరాన్ని పఠించారనుకోమ్మా, ఆ బీజాక్షరాన్ని పఠించినప్పుడు మన శరీరంలో ఉండేటువంటి కొన్ని నాడులు కదులుతాయి, కొన్ని నాడులను కదిలింపజేస్తాయి అన్నమాట. ఒక్కొక్క బీజాక్షరం కొన్ని నాడులను కదిలింపజేస్తాయి. ఆ మంత్రంలో ఎన్ని బీజాక్షరాలు ఉంటే అన్ని బీజాక్షరాలు అనేకమైనటువంటి నాడులను కదిలించగలుగుతాయి. అర్థమైందా? ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి నాడులు స్పందిస్తాయో, బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి నాడులు స్పందిస్తాయో, అవి కదులుతాయో, అవి ప్రకంపనం చెందినప్పుడు, బీజాక్షరాన్ని ఉచ్చరించగానే ఆ నాడి కదులుద్ది, అంటే ప్రకంపనం చెందుద్ది. అలా కదిలినప్పుడు, అది స్పందించినప్పుడు, ఆ నాడి స్పందించినప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, శక్తి ఉత్పన్నం అవుతుంది.
మీరు ఒక్కసారి చదివారనుకోండి 1 యూనిట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందనుకోండి, 2 సార్లు చదివితే 2 యూనిట్స్, 10 టైమ్స్ చదివితే 10 యూనిట్స్, 100 టైమ్స్ చదివితే 100 యూనిట్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు ఒక్క మాట అన్నిసార్లు ఎప్పుడు అనరు కదా. కానీ ఒకే మంత్రాన్ని ఒకే పౌనపుణ్యంతో ఒకే ఫ్రీక్వెన్సీతో మనం అనుష్ఠానం చేయటం ద్వారా, ఆ బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయటం చేత మన శరీరంలో ఉన్నటువంటి నాడులు స్పందించి మన శరీరంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అర్థమైంది కదా. మంత్రాన్ని చదవటం వల్ల ఏమవుతుంది? మనలో శక్తి ఉత్పన్నం అవుతుంది. అర్థమైందమ్మా? ఇలా శక్తి ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి ఏమవుతుంది? ఇప్పుడు మనలో శక్తి ఉత్పన్నమైంది అనుకోమ్మా, అది ఏమవుతుంది? సపోజ్ మీరు ట్యాప్ తిప్పారనుకోమ్మా, బకెట్లోకి ట్యాప్ తిప్పారనుకో, నీళ్ళు ఏమవుతాయి? బకెట్ నిండిపోయింది. నిండిన తర్వాత సేవ్ చేసుకోవడం రావాలి. ఆ బకెట్ తీసి ఇంకో బకెట్ పెట్టుకోవడం రావాలి మనకి. ఆ బకెట్ పెట్టుకోవడం రాలేదనుకోమ్మా, వేస్ట్ అయిపోతుంది. బకెట్ నీళ్ళు ఉన్నాయిలే అని చెప్పి మళ్ళీ నల్లది కట్ చేశారనుకోమ్మా, నీళ్ళు వాడుకుంటూ ఉన్నాం అనుకో, మళ్ళీ తిప్పకపోతే కూడా బకెట్ ఖాళీగానే ఉంటుంది. మీ దగ్గర మంత్రం ఉన్నా కానీ ఆ మంత్రాన్ని చదివితే శక్తి వస్తుందని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు మంత్ర అనుష్ఠానం చేయనటువంటి కారణం చేత మంత్రశక్తిని పొందే అవకాశం ఉండి కూడా మీరు ఆ శక్తిని కోల్పోతారు. అయితే మంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత దాన్ని ఆ వచ్చేటువంటి శక్తిని సేవ్ చేసుకోవటం కూడా రావాలి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కూడా మనకి తెలియదు. ఎనర్జీని సేవ్ చేసుకోవడం కూడా, దాన్ని స్టోర్ చేసుకోవడం అనేటువంటి కెపాసిటీ కూడా మనకి ఉండాలి. ఆ టెక్నిక్ తెలియాలి. ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు, వాటిని పొదుపు చేసుకోవడం ఇంకో ఎత్తు. చాలామంది సంపాదిస్తారు. ఇప్పుడు హమాలి వాళ్ళు కొంతమందిని చూస్తేమో వాళ్ళకి రోజుకి 2000 కూడా సంపాదిస్తారు. రోజుకి 2000 అంటే నెలకెంత? 60,000. ఒక సాఫ్ట్వేర్కి వచ్చేటువంటి శాలరీ, ఒక హమాలీకి సాఫ్ట్వేర్కి వచ్చేంత శాలరీ వస్తే 60,000 సంపాదించుతారు. కానీ సండే కానీ సాటర్డే కానీ వెళ్తే పక్కింటి వాళ్ళని వెళ్ళి 1,000 ఇవ్వాలని అడుగుతాడు. ఎందుకు? సేవింగ్స్ తెలీదు, ఇన్కమ్ ఉంది. అర్థమేమ్మా? ఇన్కమ్ లేదని కాదు, ధనం సంపాదించగలుగుతాడు. సంపాదించిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం తెలియక మళ్ళా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉంటాడు. అలాగే మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కూడా ఆ మంత్రం యొక్క శక్తిని, మంత్రశక్తిని సేవ్ చేసుకోవడం తెలియనప్పుడు మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడటం అనేటువంటిది. ఓకే, ఇప్పుడు మనకేమర్థమవుతుంది? మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుంది? మంత్రశక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. మంత్రశక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అని తెలిసింది. ఇలా ఉత్పన్నమైనటువంటి మంత్రశక్తి వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆకలి అయితే ఫుడ్ తింటాం, దప్పికైతే నీళ్లు తాగుతాం, లేదంటే కొంచెం హెడేక్ అనిపిస్తే టీయో కాఫీ ఏదో తాగుతాం. అది ఎందుకు చేస్తాం? అన్నం ఎందుకు తింటున్నారంటే మన దగ్గర కారణం ఉంది. మంచినీళ్ళు ఎందుకంటే కారణం ఉంది. టీ ఎందుకు తాగుతున్నారంటే ఒక కారణం చెప్తాం. ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నారంటే ఒక కారణం చెప్తాం. ఫ్యాన్ ఎందుకు వేస్తారంటే కారణం చెప్తాం. మంత్రం ఎందుకు చదువుతున్నామంటే ఎంతమంది సరైన కారణం చెప్తారు? నాకు ఫలానా దానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను మంత్రాన్ని చదువుతున్నా అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమో అయ్యా, మా తాతయ్య చెప్పిండు, అంటే మా అమ్మ చెప్పింది, మా నాయనమ్మ చెప్పింది, లేదా మా గురువుగారు చెప్పారు, మంత్రం చదువుకోమన్నారు కాబట్టి చదువుకుంటున్నాను. అట్లా ఒక అవగాహన లేకుండా చదువుతున్నామా? లేకపోతే పూర్తి అవగాహన కలిగి ఉండి మంత్రాన్ని చదవటం వల్ల నాకు ఈ ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక అవగాహన ఉండి, ఒక జ్ఞానం ఉండి చదువుతున్నాం అనేటువంటి తెలుసుకోవాలి. ఎందుకంటే అలా తెలుసుకున్నప్పుడు దాన్ని విలువగా మనం చూస్తాం. ఎట్లా అంటే విలువ తెలిసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, మంత్రం యొక్క విలువ తెలియాలి. విలువ ఎప్పుడు తెలుస్తుంది? మంత్రం యొక్క ప్రయోజనం తెలిస్తే విలువ తెలుస్తుంది. దాని ప్రయోజనం తెలిసినప్పుడే కదా విలువ తెలిసేది. సపోజ్ వాళ్ళ ఇంట్లో గుండ్రాయి ఉందంట, చింతపండు నూరడానికి గుండ్రాయే వాడారు, కుంకుడుకాయలు కొట్టడానికి గుండ్రాయే, ఎల్లిపాయ దంచడానికి గుండ్రాయి, దేనికైనా గుండ్రాయి. దంచిన తర్వాత ఇసిరేసిండు మూలకి, మళ్ళీ దాన్ని పట్టించుకునే పని కూడా లేదు. కుంకుడుకాయలు బయట, కుంకుడుకాయలు లోపల కూడా కొట్టరు, కుంకుడుకాయలు బయట కొట్టి ఇసిరేస్తాడు ఆ మూలకి, ఆ పడి ఉంటుంది అనమాట. ఒక్కరోజు బయట కూర్చొని కుంకుడుకాయలు కొడుతుంటే ఒక సాధు మహాత్ముడు వచ్చి ఏంటమ్మా అంటే ఆయన ప్రతి గురువారం వస్తారనమాట. ఆ సాధువు
ఎవ్రీ థర్స్డే ప్రతి గురువారం వస్తాడనమాట. వచ్చి వీళ్ళింట్లో భిక్ష తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ రోజు కుంకుడుకాయలు కొట్టేట ఆయన వచ్చాడనమాట. వస్తే ఆయనకి ఏదో ఒకటి ఇవ్వటం ఈవిడికి ఇష్టం అన్నమాట. ఆయన మంచివాడని, సాఫ్ట్ కార్నర్ అనమాట ఆయనకి. అందుకని స్వామి ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొస్తాను చెప్పి ఆ కుంకుడుకాయలు కొట్టేది ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి కొంచెం ఆయనకి ఏం కావాలో ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆవిడ లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చే లోపల ఆయన ఖాళీనే ఉన్నాడుగా ఈ లోపల అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ గుండ్రాయిని ఒకసారి పరిశీలించింది. ఎందుకు డౌట్ వచ్చింది ఆయనకి. ఆ గుండ్రాయిని చూస్తే డౌట్ వచ్చింది. పరిశీలించిన తర్వాత ఇదేదో కొంచెం వాల్యుబుల్ లాగా అనిపిస్తుంది, ఇది కుంకుడుకాయలు కొట్టేదానికి వాడేది కాదనుకుండా అని చెప్పి అనిపించింది. వెంటనే ఆయన ఏమని చెప్పిండు, అమ్మ ఇదేదో కొంచెం విలువైనటువంటిది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇక్కడ మలబార్ డైమండ్స్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి దీన్ని చెక్ చేయించమ్మా అని చెప్తే ఆవిడ సాయంత్రం భర్త వచ్చిన తర్వాత భర్తకి చెప్పింది, ఏమండి ఇది కొంచెం వాల్యుబుల్ అంట, ఒకసారి వెళ్ళి ఆ మలబార్ డైమండ్స్లో కనుక్కొని రాండి అని చెప్పి చెప్పింది. ఈయనగారు అది తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఉత్త కనుక్కొని రావటమే, అమ్మటానికి కాదు, జస్ట్ ఉత్తగా కనుక్కొని రావడానికి వెళ్ళారు. వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు బాగా పరిశీలించి, డైమండ్స్ వాళ్ళు బాగా పరిశీలించామని చెప్పారని, ఇది చాలా వాల్యుబుల్ అండి, ఇది చాలా కాస్ట్ అవుద్ది, మరి మా అమ్ముతారా అన్నాడు. ఇప్పుడు అమ్మమండి, ఎంత కాస్ట్ అయిద్దో చెప్తే చాలు, ఎంత కాస్ట్ అయిద్దో చెప్తే నేను మళ్ళీ రేపు మా మిస్సెస్ని కనుక్కొని వచ్చి అమ్ముతానని అంటాడు. ఆయన అప్పుడు చెప్తాడు, దీనికి మేము 4 crores ఇవ్వగలుగుతాం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేమన్నాడు. ఏమన్నాడు, మేము దీనికి 4 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేము, 4 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వలేము, మీరు ఎక్కడైనా కనుక్కున్నాను. ఈయన అనుకున్నాను ఎక్కడెక్కడ కనుక్కొని వస్తున్నాం, మరి వాళ్ళు ఎంత చెప్పారో తెలియదు కదా, మరి మనం మరీ ఎక్కువ చెప్తే బాగోదు తక్కువ చెప్తే బాగోదని బిజినెస్ అనమాట, బిజినెస్ ట్రిక్ అనమాట, కింద నుంచి స్టార్ట్ చేద్దామని అడిగిండు అనమాట. 4 కంటే ఎక్కువ ఇవ్వలేమన్నాడు. ఆయన అన్నాడు, నేను కాదు, మా భార్యను కనుక్కొని రావాలన్నాడు, మా భార్యను కనుక్కొని రేపు వస్తా అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు వెళ్తూ ఉంటే, సార్ లాస్ట్ అండ్ ఫైనల్ 5 ఇస్తాం, లాస్ట్ అండ్ ఫైనల్ 5 ఎంత, 5 కోట్లు, 5 కోట్లు ఇస్తాం అన్నాడు. ఓకే రేపు మా భార్యను తీసుకొని వస్తా, డన్, మీకే అమ్ముతా అని చెప్పి వచ్చి భార్యతో చెప్పిండు, ఏమమ్మా ఇది మామూలు రాయి కాదు, మనం రోజు చింతపండు ఎల్లిపాయలు ఇవన్నీ కొడతాను, కుంకుడుకాయలు కొడతాను, ఇది చాలా విలువైనటువంటి రాయి అని చెప్పారు. ఇప్పుడు అది అంత విలువైనటువంటిది అని తెలిసిన తర్వాత మళ్ళీ పిల్లగాడు వచ్చి, ఆ మామ నేను కుంకుడుకాయలు కొట్టుకుంటా రాయి అంటే ఇస్తుందా అమ్మ? ఇయ్యదా? ఎందుకు ఇయ్యదు? మరి నిన్నటిదాకా వాడు పిల్లగాడు ఇసిరేసిండు, అర్థమైందమ్మా, ఇసిరేసిండు అనమాట, పట్టించుకొని కూడా పట్టించుకోవాలి, ఎవరు పట్టించుకోవాలా, బయటే పడింది, ఇన్ని రోజుల నుంచి బయటే పడింది, దాన్ని ఎవరు పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు అది ఒక ఎంత విలువైనటువంటిది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంత దృష్టి మొత్తం దాని మీదనే ఉంది ఇప్పుడు. ఇంతకుముందు అసలు ఎవరి దృష్టిలో లేదు అది, ఇంతకుముందు ఆ రాయి ఎవరి దృష్టిలో లేదు, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంత కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ రాయి మీదనే ఉంది. ఇప్పుడు వెంటనే దానికి మంచి అప్పటికప్పుడు సర్ఫేసి మంచిగా తోమి మంచిగా రుద్ది దానికి మంచి బాక్స్ ఒకటి తీసుకొచ్చి, మంచి పెద్ద బాక్స్ తీసుకొచ్చి దాంట్లో మంచి తెల్ల క్లాత్ ఒకటి వేసి దాంట్లో డైమండ్ పెట్టి ఇనప బీరువాలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ తీసి అవన్నీ కింద షెల్ఫ్లో పెట్టి సెపరేట్గా ఇదొక్కటే లాకర్లో పెట్టారు. ఇప్పుడు రోజు దానికి పసుపు రాయటం, కుంకుమ రాయటం, గంధం రాయటం, ఊదుబత్తీలు చూపెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇంతకుముందు కూడా ఆ రాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది కదా, ఎప్పుడైనా దాన్ని అంత విలువగా చూసారా? చూడండి ఇప్పుడు, ఎందుకంటే దాని విలువ తెలిసింది. అంటే ఆ వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడు దాన్ని విలువగా చూశారు, ఆ వస్తువు యొక్క విలువ తెలియనప్పుడు వదిలేశారు. అలాగే గురువు ఉపదేశించినటువంటి మంత్రం యొక్క విలువ తెలిస్తే, గురుమూర్తి ఉపదేశించినటువంటి మంత్రం యొక్క విలువ తెలిస్తే అంతే విలువగా భావన చేస్తారు, అంతే విలువగా అనుష్ఠానం చేస్తారు. అర్థమైందమ్మా? అయితే మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుంది? మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి వల్ల ఉపయోగం ఏమిటి? ఆ శక్తి వల్ల ఉపయోగం ఏమిటంటే, ఆ శక్తి వల్ల మన శరీరం లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ప్యూరిఫై అవుతాయి,
లేకపోతే గ్లాండ్స్ ప్యూరిఫై అవుతాయి, ప్రాణశక్తి అంటే ప్రాణం కూడా ప్యూరిఫై అవుతుంది. అర్థమైందమ్మా? ప్రాణం ప్యూరిఫై అవుతుంది, సూక్ష్మ శరీరం ప్యూరిఫై అవుతుంది, స్థూల శరీరం ప్యూరిఫై అవుతుంది. మంత్ర అనుష్ఠానం ఎక్కువగా చేసేటువంటి వాళ్లకు మంత్రశక్తి అధికంగా ఉన్నప్పుడు DNA కూడా మారిపోయింది. మన డిఎన్ఏలో ఉండేటువంటి నెగటివ్స్ అన్నీ కూడా మారిపోతాయి. అప్పుడు అంటారే భగవద్గీత అంటారు కదా, భగవద్గీతలో చెప్తారు కదా, ఏమని చెప్తారంటే నీ జీవితాన్ని నీవే రాసుకోవచ్చు అంటారు. మనందరి జీవితాలు ఎవరు రాస్తారంటాం? ఆయన ఎవరో రాస్తారంటాం. ఆయన ఎక్కడుంటాడో కూడా మనం ఎవరు చూసినవా? ఫోటోల్లో చూడటమే కానీ అటు ఎవరు యాక్చువల్గా డైరెక్ట్గా ఎవరు చూసారో తెలియదు. మన తలరాతలు ఆయన రాస్తాడని చెప్తారు. కానీ ఎవరైతే మంత్ర అనుష్ఠానం చేస్తారో, లేకపోతే శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిగా, సద్గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవిస్తారో వాళ్ళ రాతను వేరే వాళ్ళు రాయటం కాదు, వాళ్ళ రాతను వాళ్ళే రాసుకోగలరు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళే రాసుకోగలరు. అంత గొప్ప ప్రయోజనం మంత్ర అనుష్ఠానం చేయటం వల్ల ఉంటుంది. అంటే మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళకి ఎంత శక్తి ఉంటుంది అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వీళ్ళని ఏమంటారంటే మంత్రసిద్ధులు అంటారు. వీళ్ళని ఏమంటారు? మంత్రసిద్ధులు అంటారు. అంటే మంత్రమును సిద్ధింప చేసుకున్నటువంటి వాళ్ళు మంత్రసిద్ధులు. వీళ్ళనే సద్గురువులన్నా వాళ్ళే, సద్గురువులన్నా మంత్రసిద్ధులన్నా వాళ్ళే అనమాట. మంత్రసిద్ధి పొందినటువంటి వాళ్ళ యొక్క గొప్పదనం ఏంటో చెప్తాం. మీకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. మీకు తెలియదని కాదు, గుర్తు చేయటం. నేను ఒక ఊళ్ళో ఒక స్టోన్ ఉంది. ఒక శిల్పి వచ్చి దాన్ని అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దాడు. అర్థమైందమ్మా? అచ్చం దుర్గాదేవి వచ్చి అక్కడ కూర్చుందా అన్నట్లు అద్భుతంగా చెక్కాడు. దుర్గాదేవి వచ్చి డైరెక్ట్గా అందులో కూర్చున్న విగ్రహంలో ఉందా అన్నట్లుగా చెక్కారు. మరి అక్కడే ఉంది. ఎవరైనా మొక్కుతారా దాన్ని? దుర్గాదేవి బొమ్మ చెక్కితే దాన్ని మొక్కరు. అలా ఉంటే మొక్కరు. దానికి ప్రాణం కావాలి. రాయికి ప్రాణం ఏడి నుంచి వచ్చింది? రాయాలుగానే ఉంటే ఎవరు పూజించరు. ఆ రాయికి ప్రాణం తేవాల. ఆ రాయికి ఏం కావాలా? ప్రాణం కావాలి. ప్రాణాన్ని ప్రతిష్ఠించాలి ఆ రాయిలోకి, ఆ రాతిలోకి. అది లోహమైనా అయి ఉండొచ్చు, చెక్క అయినా అయి ఉండొచ్చు, రాయి అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఏ లోహమైనా, ఏ మెటాల్ అయినా కానీ ఏం కాదు. ఒక విగ్రహాన్ని పూజించాలంటే దానికి ప్రాణం ఉండాలి, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. అది ఎవరు చేస్తారు? ఇప్పుడు మనలాంటి వాళ్ళం 10 మంది పైన కూర్చొని చేయగలుగుతామా? మనలాంటి వాళ్ళని వెళ్ళి నేను అందులో ప్రాణం పెడతా అంటే కుదరదు. అది దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు వేరే, వాళ్ళను మంత్రసిద్ధులు అంటారు. వాళ్ళని ఏమంటారు? మంత్రసిద్ధులు అంటారు. ఒకతను వెళ్ళి కొంతమంది, ఒక గ్రూప్, ఒక 5గురో 6గురో వెళ్ళి వాళ్ళు మంత్ర అనుష్ఠానం చేసి వాళ్ళ శక్తిని అందులో ప్రొడ్యూస్ చేసినప్పుడు, దాంట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు, మంత్రశక్తిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ రాయిని ఇప్పుడు పూజిస్తున్నారు, ఆ ఒక చెక్కను పూజిస్తున్నారు, ఒక లోహాన్ని, ఒక ఇత్తడి దాన్ని పూజిస్తున్నారు, ఒక రాగి బొమ్మని పూజిస్తున్నారు, దేవుడని పూజిస్తున్నారు. అంటే ఒక రాయికి పూజింపబడేటువంటి శక్తి ఎలా వచ్చింది అమ్మ? ఒక లోహానికి, ఒక లోహ యంత్రానికి పూజింపబడే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా దానికి ఆ శక్తి ఉందా? లేదు. అంటే ఒక రాయిని పూజించేటువంటి స్థాయికి తీసుకొచ్చింది మంత్రశక్తి, ఒక లోహాన్ని పూజించే స్థాయికి తీసుకొచ్చింది మంత్రశక్తి. అర్థమైందమ్మా? మరి ఆ మంత్రశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి? ఒక మనిషి, ఒక యోగి, ఒక జ్ఞాని, ఒక సద్గురువు మంత్ర అనుష్ఠానం చేసి ఆ మంత్ర సిద్ధి పొందినట్లయితే అతను ఆ మంత్రశక్తి అని అందులో ప్రతిష్ఠ చేసినప్పుడు అది పూజనీయమే. ఒక రాయికి పూజింపబడేటువంటి యోగ్యత ఎందుకు వచ్చిందంటే మంత్రశక్తి వల్ల. అమ్మ, మంత్రశక్తిని నింపటం చేత రాయే దేవుడైతే, మంత్రశక్తిని నింపటం చేత రాయే దేవుడైతే మనిషి దేవుడు కాడా? మామూలుగా అయితే కాడు, కానీ మంత్రశక్తితో నింపబడితే దేవుడు అవుతాడు. ఎవరైతే తమ లోపల మంత్రశక్తిని నింపుకుంటారో, ఎవరైతే మంత్రశక్తిని లోపల నింపుకుంటారో వాళ్ళు దైవంతో సమానం అవుతారు. ఇప్పుడు సపోజ్ ఆ గురువు గారికి మనం పూజ చేసినాం, అవునా కదా? గురువుగారు పూజ చేస్తున్నావా లేదా?
మరి గురువుగారికి ఎందుకు పూజ చేసినావు? పోని గురువుగారికే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరినైనా పిలిచి రండి మీకు కూడా పూజ చేస్తామని చెప్పి మన గౌరీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తామంటే చేయించుకుంటుందా? చేయించుకోమనండి. పోనీ మీ పెద్ద అబ్బాయిని కూర్చోమనండి, పూజ చేద్దాం, కూర్చుంటాడేం, చేయించుకుంటాడేం? మనం చెయ్యము, వారు కూడా చేయించుకోరు. వారు చేయించుకోరు, మీరు చేయరు. మరి గురువుగారు చేయించుకున్నారు, గురువుగారు చేయించుకున్నారు. గురువుగారికి మీరు చేశారు. ఏమని చేశారు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి మంత్రం చదివి పూజ చేశారు. గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస, గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడను ఓ మనస, గురు పరమాత్మని గుణరహితుండని గురు పరమాత్మని గుణరహితుండని కోరి భజించవే ఓ మనస, కోరి భజించవే ఓ మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనస, నిరతము మరువక నిలకడగలిగి గురిగలిగుండవే ఓ మనస. అమ్మా ఏమని చెప్తున్నారు? ఓ మనసా, ఆ గురువుగారిని మనిషిలా చూడమాకు, గురువుగారిని మనిషిలా చూడమాకు. ఒక మంత్రశక్తితో నింపబడినప్పుడు రాయినే దేవుడు అంటున్నావు, ఒక మంత్రశక్తితో ఉంటే ఒక లోహాన్నే దేవుడు అంటున్నావు, ఒక మంత్రశక్తితో ఉంటే ఒక చెక్కనే దేవుడు అంటున్నావు. అర్థమైందమ్మా? ఒక ప్రాణం ఉన్నటువంటి, కదలిక ఉన్నటువంటి, వినే శక్తి ఉన్నటువంటి, చూసే శక్తి ఉన్నటువంటి, మాట్లాడే శక్తి ఉన్నటువంటి ఒక మానవుడిలో మంత్రశక్తితో నింపబడినప్పుడు ఎందుకు దేవుడు కాడు? అలాంటి మంత్రశక్తి యుక్తమైనటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని భావించి గురి గలిగుండవే ఓ మనస అని చెప్పి మనం ఇప్పుడు చదువుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంతేకమ్మా. అంటే ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వారు పూజింపబడతారు, కీర్తింపబడతారు. మంత్రశక్తిని లోపల నింపుకోగలగాలి, నిలుపుకోగలగాలి, నింపుకోవాలి, నిలుపుకోవాలి. అలా నిలుపుకుంటే ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుద్ది. ఇది ఎలా సాధ్యమంటే నిరంతర స్మరణ వలన. ఎలా సాధ్యమవుద్ది? నిరంతర స్మరణ వలన, నిరంతర ధ్యానం వలన. మనకి 9ని ఎగ్జాంపుల్గా చెప్తారు, 9ని ఎగ్జాంపుల్గా చెప్తారు. ఒక 9 ఒక కీటకం ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక చెక్కకి రంధ్రం తొలుస్తుంది. 9 ఏం చేస్తుందంటే ఒక చెక్కకి రంధ్రాన్ని తొలుస్తుంది. రంధ్రాన్ని తొలిచిన తర్వాత ఒక కీటకాన్ని తీసుకొచ్చి కీటకం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇలా పొడుస్తుంది. కీటకాన్ని తన యొక్క వాడి అయినటువంటి కోరతో పొడుస్తుంది. పొడిస్తే ఎక్కడ లేనటువంటి బాధ కలుగుతుంది, దానికి తట్టుకోలేనంత బాధ కలుగుద్ది ఆ కీటకానికి. అప్పుడు బాధ కలిగినప్పుడు ఇది సౌండ్ చేస్తూ జుమ్ అనేటువంటి సౌండ్ చేస్తూ పొడుస్తుంది. అప్పుడు వెంటనే అది ఒదిగి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ 9 ఆ కీటకాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే చెక్కకు రంధ్రం చేసిందో ఆ రంధ్రంలో పెట్టింది. రంధ్రంలో పెట్టి జుమ్ అని ఝుంకారం చేస్తూ ఉంటుంది. అలా ఝుంకారం చేస్తూ ఆ చెక్క చుట్టూ తిరుగుతుంటుంది. ఆ చెక్క చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కీటకం ఏమవుతుందంటే మళ్ళా ఎక్కడ పొడుస్తుందో అనేటువంటి ఆ 9 ధ్యాసలోనే ఉంటుందన్నమాట. అది వచ్చినప్పుడల్లా అదే ధ్యాసలో ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఆ కీటకం 9 ధ్యాసలోనే ఉంటుంది. 9నే స్మరణ చేస్తూ ఉంటుంది, నిరంతరం 9 భావంతో జీవిస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ చెక్క రంధ్రంలో నుంచి కీటకం ప్లేస్లో 9 వచ్చింది. కీటకం పోయి ఏమొచ్చింది? 9 వచ్చింది. ఎలా వచ్చింది అంటే నిరంతరం ఆ కీటకం 9 ధ్యాసలో ఉండటం చేత, 9ని స్మరణ చేయటం చేత 9 యొక్క స్వరూపాన్ని పొందింది. 9 యొక్క కీటకం యొక్క రూపాన్ని కోల్పోయి
తొమ్మిది యొక్క రూపాన్ని ఆపాదించుకోవటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా. అంటే ఒక కీటకం తుమ్మెదగా మారినట్లుగా, ఒక కీటకం తుమ్మెదగా మారినట్లుగా మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు, మంత్ర సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఆ యొక్క దైవస్వరూపాన్ని పొందుతారు, దైవస్వరూపాన్ని పొందుతారు. అయితే ఆ విధానం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మంత్రాన్ని, ఇప్పుడు మనకి చాలామంది మంత్రం తీసుకున్న వాళ్ళు కనపడుతుంటారు, గురువు దగ్గర మంత్రం తీసుకున్నటువంటి వాళ్ళు కనపడుతుంటారు. మరి వాళ్ళందరూ మరి మంత్రం తీసుకున్నారు కదా, మరి వాళ్ళందరికీ కూడా ఇంత శక్తి ఉందా? ఇప్పుడు మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళకందరికీ అంత శక్తి ఉంటుందా? ఉండదు. మంత్రోపదేశాన్ని పొందిన వాళ్ళకు ఉండదు. ఎవరైతే శ్రద్ధగా అనుష్ఠానం చేశారో వాళ్ళకు మాత్రమే ఆ శక్తి వస్తుంది. చూడండి, మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు కొంతమంది ముఖాలు చూడండి, కొంతమంది ముఖాలు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి, కొంతమంది ముఖాలు వాలిపోయి ఉంటాయి. సరే, కొంతమంది ముఖాలు వాలిపోయి ఉంటాయి. మీరు టెంపుల్స్కైనా వెళ్ళండి, అక్కడ వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తే ప్రకాశిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ముఖంలో ఆ తేజస్సు ఉట్టి పడుతుంటుంది. కొంతమంది ఏలబడి ఉంటారు, వాలిపోయినట్టు ఉంటారు, వాలపరబ్బలు అంటారే, వాలిపోయి ఉంటారు. ఎందుకు ఆ తేడా? మరి వాళ్ళు గురుబిడ్డలే, వీళ్ళు గురుబిడ్డలే. వాళ్ళు గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందారు, వీళ్ళు గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం. మరి ఇద్దరూ గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొందినప్పుడు వాళ్ళు తేజస్సుగా ఎందుకున్నారు, వీళ్ళు ఎందుకు తేజస్సుగా లేరు అంటే, వాళ్ళు మరి అడిగారు, టెస్ట్ చేద్దామని చెప్పి, నాయన మరి నువ్వు గురువుగారు చెప్పిన మంత్రాన్ని చదువుతున్నావు? ఓ చదువుతున్నాను. అమ్మ నువ్వు చదువుతున్నాను. వాళ్ళు చదువుతున్నారు. మరి ఇద్దరు మంత్రాన్ని చదివినప్పుడు వీళ్ళు ఎలా ఎందుకున్నారు, వాళ్ళు అలా ఎందుకున్నారు? వాళ్ళు అలా ఎందుకున్నారు, ఎలా ఎందుకున్నారు? చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకో. ఇద్దరు ఏపరాళ్ళు ఇద్దరికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. వాళ్ళు కేపీహెచ్పిలో ఒకళ్ళు ఉంటారు, మియాపూర్లో ఒకళ్ళు ఉన్నారు. ఇద్దరు ఏప్రాళ్ళకు మోకాళ్ళు ఫోన్ చేసుకున్నారు, ఎక్కడ చూసుకున్నామని. ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. అయితే ఇద్దరికి వెళ్తే ఒకళ్ళకి తగ్గిన నొప్పులు, ఒకళ్ళకి తగ్గలేదు. ఇద్దరు ఏజ్ అదే అమ్మ, ఇద్దరు బాడీ కండిషన్స్ ఒకే విధంగా ఉన్నాయి, ఇద్దరు బ్లడ్ రిపోర్ట్స్ నియరెస్ట్ దగ్గరకు ఒకే విధంగా ఉన్నాయి. అయినప్పుడు మరి ఒకళ్ళకి నొప్పులు తగ్గినాయి, ఒకళ్ళకి ఎందుకు నొప్పులు తగ్గలేదు? అయితే ఏమంటే ఆ డాక్టర్ మంచోడు కాదంటుంది ఆవిడ. ఆ డాక్టరు మంచోడు కాదు, మందులు మంచిగా రాయట్లేదు. మరి నాకు తగ్గినాయిగమ్మా, నాకు తగ్గినాయి అంటే ఆయన డాక్టర్ గారు వచ్చేప్పుడు చెప్పిండంట, వంకాయ కూర తినకూడదు, గుమ్మడికాయ కూర తినకూడదు, ఆలుగడ్డ కూర తినకూడదు అని చెప్పిండంట. ఆవిడ గారు రోజు అవే తింటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మందు డాక్టర్ గారు ఇద్దరికి ఇచ్చింది ఒకే మెడిసిన్ అయినప్పుడు ఒకళ్ళకి పనిచేసినప్పుడు వాళ్ళకి ఎందుకు పని చేయట్లేదంటే వాళ్ళు వాడే విధానంలో తేడా ఉంది. డాక్టర్ గారు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వలేదు. అర్థమైందమ్మా? మెడిసిన్తో పాటు ఏముండాలి, పథ్యం కూడా పాటించాలి. మెడిసిన్తో పాటు పథ్యం కూడా పాటించాలి. అర్థమైందమ్మా? ఎవరైతే డాక్టర్ చెప్పినటువంటి పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మెడిసిన్స్ తీసుకుంటూ పథ్యం పాటించినట్టయితే నొప్పులు తప్పినట్టు. అలాగే గురువు మంత్రాన్ని వాళ్ళకి వీళ్ళకి ఒకే మంత్రాన్ని చెప్పారు, మంత్రం ఇద్దరికి ఒకటే చెప్పారు, కానీ ఒకళ్ళు ఎందుకు మంచుకున్నారు, ఒకళ్ళు ఎందుకు లేరంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు. గురువు గారు చెప్పినటువంటి ధర్మాలు వాళ్ళు పాటించట్లేదు. ఒక మంత్ర అనుష్ఠానం చేసేటువంటి ఒక వేత్త, ఒక భక్తుడు, ఒక సాధకుడు ఎలాంటి నియమాలు పాటించాలో అవి పాటించినటువంటి కారణం చేత ఒకడు అలా ఉన్నాడు, ఒకడు ఇలా ఉన్నాడు. అర్థమైందమ్మా? అంటే మంత్రం పనిచేయాలంటే ఏం చేయాలంటే ఆ మంత్ర అనుష్ఠానానికి చెప్పబడినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలు కూడా పాటించాలి. ఎవరైతే నిష్ఠతో నియమాలను పాటించి మంత్ర అనుష్ఠానం చేస్తారో వాళ్లకు ఆ ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అర్థమైందమ్మా? ఇంకొకటి ఇందాక చెప్పుకున్నాం, మంత్రం చదివే వాళ్ళకి ఎనర్జీ ఉండాలన్నారు. వాళ్ళకి ఎందుకు ఎనర్జీ ఉండలేదంటే
ఆ లోపల నుంచి ఎనర్జీ ఎక్కడ లాస్ అవుతుందో వాళ్ళు గుర్తించలేకుండా ఉన్నారు. ఎనర్జీ ఎక్కడ లాస్ అవుతుందో గుర్తించలేకుండా ఉన్నారు. ఎనర్జీ సేవ్ చేసుకోవటం కూడా రావాలి. ఎనర్జీని సేవ్ చేసుకోవటం కూడా రావాలి. ఒకళ్ళని అడిగారు, ఏమండి గురువు గారు ఎలా ఉందేంటి పరిస్థితి అని అడిగారు. నేను చెప్పాను, అంటే అమ్మా ఒకతను రోజు వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కుండ పెట్టారనమాట. కుండలో నీళ్లు పోస్తున్నారు. తెల్లారిపాటికి తాగడానికి ఉండాలి కదా, తెల్లారి లేచి చూస్తే కుండలో నీళ్ళు ఉండలేదు. కుండలో నీళ్ళు ఉండలేదు. మీరన్నారు నీళ్లు పోయండి అమ్మాయి అంటున్నారు, నీళ్లు పోసినాం అంటున్నారు. మీరేమంటున్నారు కోడల్ని, నువ్వు నీళ్లు పోయలేదు అందుకే నీళ్ళు లేవు అంటున్నారు. నువ్వు నీళ్లు పోయలేదు అందుకే నీళ్లు లేవు, నువ్వు పోయకుండానే పోసా అని చెప్పిన అన్నారు. అప్పుడు తను ఏం చేసిందంటే వాళ్ళ పిల్లవాడిని అక్కడ నిల్చోబెట్టి నీళ్లు పోసేప్పుడు వీడియో తీసింది. నీళ్లు పోసేప్పుడు వీడియో తీసింది. నీళ్లు పోసినప్పుడు వీడియో తీయటం వల్ల తెల్లారి అత్తగారు అడిగితే వీడియో తీసుకొచ్చి చూపెట్టింది. తెల్లారి వీడియో చూపెట్టింది. ఇప్పుడు వీడియో చూపిస్తే మనకి ప్రూఫ్ అర్థమైద్దా కాదా? ఇప్పుడు పోయలేదని అనగలమా అని. అయితే ఇప్పుడు నీళ్లు పోసింది, కోడలు నీళ్లు పోసింది. నీళ్ళు ఎందుకు లేవు క్వశ్చన్ వేసుకున్నారు. నీళ్ళు ఎందుకు లేవని చెప్పి క్వశ్చన్ వేసుకున్నారు. క్వశ్చన్ వేసుకుంటే తనకు అర్థమైంది. ఏమర్థమైంది? కోడలతో చెప్పింది. అమ్మ నీళ్ళు నువ్వు పోస్తున్నావు కానీ ఆగట్లేదంటే ఎక్కడో రంధ్రం ఉంది, నీళ్లు పోయే రంధ్రం ఒకటి ఉంది, దాన్ని గుర్తించుదాం అని చెప్పి వెంటనే ఆ కుండను తీసి నీళ్లు పోసి చూస్తే కింద కారుతుంది. వెంటనే ఆ తెలిసిన వాళ్ళని అడిగి దానికి కొంచెం సిమెంట్ రాయటం, క్లాత్ పెట్టడం ఏదో చేస్తారు. ఇప్పుడు నీళ్లు పోస్తే ఆగుతున్నాయి. అంజమ్మ గారు నీళ్లు పోస్తే ఆగుతున్నాయి. అర్థమైందమ్మా? అంటే ఒక కుండలో నీళ్లు పోస్తే కారిపోతున్నప్పుడు రంధ్రాన్ని గుర్తించి మనం ఆ రంధ్రాన్ని క్లోజ్ చేస్తే నీళ్లు నిలిచినట్లుగా మనం నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు మనలో శక్తి లోపించింది అంటే ఏం చేయాలి? ఆ శక్తి ఎక్కడైతే లాస్ అవుతున్నామో, ఎక్కడ ఎనర్జీ లాస్ అవుతున్నామో గుర్తించి ఆ ఎనర్జీ పోకుండా ఆ టెక్నిక్ లోపాన్ని గుర్తించగలిగితే చాలు. మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుందో మనం గుర్తించగలగాల. మన శక్తి ఎక్కడ ఖర్చు అవుతుందో గుర్తించగలగాల. అర్థమైందమ్మా? ఎట్లా ఎనర్జీ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే, ఇందాక ఏమన్నారు, మాట పలికితే మంత్రం అయిద్ది అన్నారు. ఇప్పుడు మాట అంటే మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? చాలామంది తెలియకంటారు మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు. అర్థమైందమ్మా? మంత్రానికి చింతకాయలు, గుమ్మడికాయలు ఇవి రాల్చడానికి అసలు ఎవరు మంత్రాన్ని వాడరు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఆయన ప్రశ్న వేసింది అనుకోమ్మ, డైమండ్తో విసిరేస్తే చింతకాయ రాలిద్దానని ఎవరైనా అడిగారు అనుకోమ్మ, ఏం చెప్తారు? వాడు ఏమంటారు, మల్బర్ డైమండ్ ఆయన దగ్గరికి వెళ్ళి చింతకాయలు రాలగొట్టాలా, డైమండ్స్ వేయండి కొండ అంటే ఇస్తారా? వాడంటాడు, ఏరా నాయన చింతకాయ రాలగొట్టడానికి డైమండ్ ఎందుకురా, రాళ్ళు చాలరా అంటాడు. చింతకాయను రాలగొట్టడానికి డైమండ్ అవసరం లేదు, రాయి చాలంటాడు. అలాగే చింతకాయను రాలగొట్టడానికి మంత్రం ఎందుకమ్మా? మంత్రంతో అవసరమా? పిల్లగాడిని ఎక్కిస్తే 4 కోసి కింద పడేస్తారు. అర్థమైందమ్మా? మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎక్కడ మార్పు వస్తుంది? మార్పు ఎక్కడ వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో మార్పు వస్తుంది. అర్థమైందా? మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల మనస్సులో మార్పు వస్తుంది. థాట్స్ ప్యూరిఫై అవుతాయి. మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల ఏం ప్యూరిఫై అవుతాయి? థాట్స్ ప్యూరిఫై అవుతాయి. ఆలోచనలు పవిత్రమవుతాయి. పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉద్భవిస్తాయి. అర్థమైంది? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెప్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనా మాముపయాంతితే. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మంత్రాన్ని చదివితే, ఇక్కడ ఏమన్నారో తెలుసమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కండిషన్ అప్లై చేయాలన్నమాట. చాలామంది కండిషన్ అప్లై చేయరు. ఏమన్నానండి ఇక్కడ, భజతాం
ప్రీతిపూర్వకం అని చెప్పారు. భజతాం ప్రీతిపూర్వకం. ఎప్పుడు చదవాలన్నారు? తేషాం సతతయుక్తానం. సతతయుక్తానం, ఎల్లప్పుడూ స్మరించాలి. మంత్రాన్ని ఎప్పుడు? ఎల్లప్పుడూ స్మరించాలి. ఎలా చదవాలి? ప్రీతిపూర్వకంగా. ఏదో మా అమ్మగారు చూసుకొని టీవీ చూస్తుంటే కరెంటు పోయింది. మా అమ్మగారు సీరియల్ పెట్టుకుంది, సాయంత్రం 5 సీరియల్ పెట్టుకుంది, కరెంటు పోయింది. కరెంటు పోతే ఏం పొద్దుపాటలేదమ్మా అని అంటుంది. అంతలోకి వాళ్ళ మనవడు జపమాల తీసుకొచ్చి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? మా అమ్మ నువ్వు మంత్రం చదువుకో, కరెంట్ లేదుగా, సీరియల్ రావటం లేదుగా, మంత్రం చదువుకో అంటే టైం పాస్ కోసమా మంత్రం? అమ్మ మంత్రాన్ని టైం పాస్, కరెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మంత్రం చదువుకుంటా, కరెంట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను మంత్రం చదువుకుంటా, భగవద్గీత చదువుకుంటా. ఇప్పుడు కరెంట్ లేనప్పుడు భగవద్గీత చదువుకుంటా. కరెంట్ ఉంటే అంటే మనం కాదు, లోకం సంగతి. మనం అలా ఉన్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే మంత్ర అనుష్ఠానం అనేటువంటిది టైంపాస్ కోసం చేసేది కాదు, టైంపాస్ కోసం చేసేటువంటిది. కాన్సన్ట్రేట్గా, ఏకాగ్రతగా, శ్రద్ధతో ఆ ప్రయోజనాన్ని గుర్తించి నమ్మకంతో, విశ్వాసంతో పఠించాలి. దదామి అలా చేస్తే ప్రీతిపూర్వకం అని చెప్పినటువంటి మాటలో ఉండేటువంటి అర్థం అది. ఇష్టంతో చదవాలి. మంత్రం ఎలా చదవాలా? ఇష్టంతో చదవాలా, కష్టంతో చదవకూడదు. భగవద్గీత కానీ ఏదైనా కానీ ఇష్టంతో చదవాలి. పెద్దలు అదే చెప్తారు, ఏదైనా కానీ ఇష్టంతో చదవాలి తప్ప కష్టపడి చదవద్దు అంటారు. వ్యవహారిక జీవన విధానంలో ఎట్లో ఆధ్యాత్మికంలో కూడా అంతే. ఇష్టంతో చేయాలి, కష్టంతో ఏమీ చేయలేరు. మొక్కుబడిగా చేస్తే కొనసాగేది కాదు. సపోజ్ మీరు ఉదాహరణకమ్మా గుడికి వెళ్తున్నారు, మీ మనవన్నో మీ కొడుకునో కోడనో ఎవరన్నా రమ్మని పిలిచారనుకోమ్మా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వస్తారా? రారు. ఇక బలవంతం మీద వస్తే మీకోసం రావాలి తప్ప ఇక లేకపోతే రారు. వచ్చినా కానీ వచ్చిన తర్వాత మా అమ్మ అయిందా టైం, మా అమ్మ అయిందా మా అమ్మ అయిందా అంటుంటాడు. పొద్దాల 10 నిమిషాలకు ఒకసారి మా అమ్మ వెళ్దాం అంటుంటాడు. ఎందుకంటే తన ఇష్టంతో రాలా. అదే క్రికెట్ గ్రౌండ్ కాడికి వెళ్ళండి అనుకోమ్మా, తన ఇష్టంతో క్రికెట్ గ్రౌండ్ కాడికి వెళ్ళండి అనుకో, మీరు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి వస్తున్నామంటే ఆగు మా అమ్మ అని ఫోన్ కూడా 2 సార్లు చేస్తే, అంటే తనకిష్టమైతే ఒక విధంగా ఉంటుంది, దానికిష్టం లేనప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. అలాగే మంత్ర అనుష్ఠానం కూడా ఇష్టంతో చేస్తే ఒక విధంగా ఉంటుంది, కష్టంతో చేస్తే ఒక విధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకంగా భజించాలి, నిరంతరం భజించాలి, ప్రీతిపూర్వకంగా భజించాలి. భజించితే డబ్బులు వస్తాయా? ప్లాట్ వచ్చిద్దా? అమ్మాయికి పెళ్ళయిద్దా? అబ్బాయికి ఉద్యోగం వచ్చిద్దా? ప్రమోషన్ వచ్చిద్దా? హెల్త్ బాగుంటుందా? ట్యాబ్లెట్ లేని జీవితాన్ని చూడగలడా అంటాడు. నేను రమ్మంటే గుడికైనా వస్తా, గురువుగారి దగ్గరకైనా వస్తా. అక్కడికి వచ్చిన తర్వాత మందులు లేకుండా నా ఆరోగ్యాన్ని సెట్ చేస్తారు ఆ దేవుడు కానీ మీ గురువు గారు కానీ అంటాడు. అది సాధ్యమయ్యేదా? మెడిసిన్ లేకుండా హెల్త్ ఉండాలంటే సూత్రాలు పాటించాల్సింది నువ్వు. అది హెరిడిటరీ ద్వారా వచ్చిందా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు వస్తే వచ్చిందా అన్నది అది డాక్టర్ తేల్చి చెప్పాలా, నీ ఆచరణ విధానంలో ఆధారపడి ఉంటుంది. దానికి దేవుడు ఏం చేస్తాడు? ఎవరేం చేయలేరు కదా. కొన్ని కర్మ ప్రభావం చేత వస్తాయి, కొన్ని మన యొక్క లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఎవరేం చేయలేరు కదా. అర్థమైందమ్మా? ఇక్కడ ప్రీతిపూర్వకంగా భజించాలి, ప్రీతిపూర్వకంగా. మరి భజించితే మాకేంటి లాభం? సపోజ్ మీ బాబుని మంత్రం చదువుతున్నారు, లేదా భగవద్గీత చదువుతున్నారు, గురుగీత చదువుతున్నారు, రమ్మని అనుకో, వర్కింగ్ డే అయితే వస్తున్నా? మీరు ఏమని అడిగారు? హాలిడే రోజున మనం పూజ పెట్టుకోవాలన్నారు. సాటర్డే కానీ సండే అన్నారు, కానీ సండే కుదరక మనం సాటర్డేకి మార్చుకున్నాం. ఎందుకు వర్కింగ్ డేకి రారు? అంటే వీళ్ళంటే వస్తారేమో, మీ మాట మీద వస్తారేం, కానీ చాలామంది రారమ్మ, వర్కింగ్ డే రోజున రారు. మాకేం లాభం? ఆఫీస్కి వెళ్తే రోజుకి ఎంతో వస్తాయి మాకు. అర్థమైంది? రోజుకి ఎంతో వస్తాయి. ఇప్పుడు నెలకు వాళ్ళకి ₹1,00,000 ప్యాకేజీ ఉందనుకోమ్మా, నెలకు 1,00,000 ప్యాకేజీ ఉంటే మరి రోజుకి ఎంతో వస్తాయి కమ్మా, బాగానే వస్తాయి కయ్యా. 3-4 వేలు రోజుకి వస్తాయి కదా. మరి 3-4 వేలు వదులు, మరి భగవద్గీత చదివితే మాకేమైనా వస్తాయా? 3,000 వస్తాయా చెప్పు?
నువ్వు చెప్పు, రమ్మంటున్నావు కానీ పని వదులుకొని రమ్మన్నావు, ఆఫీస్ సెలవు పెట్టమని. ఈ సెలవు దేనికి వేరే దానికి వాడుకుంటాం? సెలవు రోజు పెట్టించి పూజ అంటున్నాం. ఓకే, చాలా సంతోషం. అంటే అమ్మ కొంతమంది సెలవు పెట్టుకోరు. మీ కోడలు అంటే భక్తురాలు కాబట్టి పెట్టుకుంది. అందరూ పెట్టుకోరమ్మా, అందరూ పెట్టుకోరు. అర్థమైందా? హాలిడే రోజున చూడమంటారు. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే 3 నెలల క్రితమే మనం పెట్టుకున్నాం ఇది డేటు. అంటే ఇక్కడ ఏంటంటే ఇష్టంతో చేయాలి, ప్రీతిపూర్వకం చేస్తే ఏమవుతుందంటే దదామి బుద్ధియోగం. ఇది ఫలితాన్ని చెప్తున్నారు పరమాత్మ. భగవద్గీతలో పరమాత్మ ఫలితాన్ని చెబుతున్నారు. ఏమిటా ఫలితం? భజతాం ప్రీతిపం దదామి బుద్ధియోగం. నీకు మంచి బుద్ధిని ఇస్తానడు. ఇదేనా మీ గురువుగారు చెప్పింది? భగవద్గీత చదివితే ఇదేనా చెప్పింది? బుద్ధిని ఇస్తానంట. నాకు ఆ బుద్ధి లేదని ఇప్పుడు చదివించింది. నీ సెలవు పెట్టించి మరి మా అమ్మ కూర్చోబెట్టి భగవద్గీత చదివించింది. నాకు ఆ మాత్రం బుద్ధి లేదా అనిపిదమ్మా. మేమేమన్నా తెలివి తక్కువ వాళ్ళం అనుకుంటున్నామా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసిన వాళ్ళం, సిఏలు చేసిన వాళ్ళం, మాకెంత స్టేట్ ర్యాంకులే తెచ్చుకున్న వాళ్ళం, మాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదనుకొని ఇప్పుడు భగవద్గీత చదివితే, ఆ మంత్రం చదివితే, ఆ శ్లోకాలు చదివితే మాకు నాలెడ్జ్ కొత్తగా వచ్చినట్టు అని మనకు అనిపిస్తుంది. కానీ పరమాత్మ చెప్పినటువంటి షార్ప్నెస్ అనేటువంటిది, ఆ నాలెడ్జ్ అనేటువంటిది, ఆ బుద్ధి సూక్ష్మత అనేటువంటిది భౌతికమైనటువంటిది కాదు. అర్థమైందా? ఫిజికల్గా భౌతికమైనటువంటి పదార్థాన్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి పద్ధతిగా క్యాలిక్యులేట్ చేసేటువంటిది కాదు. ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి నాలెడ్జ్, పరమాత్మ ఇచ్చేటువంటి బుద్ధి ఎలాంటిది, పరమాత్మ చెప్పినటువంటి బుద్ధి బలం అంటే నెక్స్ట్ ఇక ఆత్మబలమే అనమాట. బుద్ధి బలం కంటే ఇక ఆత్మబలమే అనమాట. అర్థమైందమ్మా? ఎనర్జీని హార్స్ పవర్ అంటారు, అవునా? మనకి మోటార్లో లోపల ఉన్నటువంటి నీళ్లు పైకి రావాలంటే 1 HP, 2 HP, ½ HP ఇట్లా ఉంటాయి కదా, హార్స్ పవర్లో కొలుస్తారు, అవునా? ఎనర్జీని హార్స్ పవర్లో కొలుస్తారు. మరి ఆ మోటార్ను తయారు చేసినటువంటి వాడి మనసు ఎంత హార్స్ పవర్ ఉంటుంది? ఆ మనసుని ప్రిపేర్ చేసినటువంటి నాలెడ్జ్, బుద్ధిది ఎంత హార్స్ పవర్ ఉంటుంది? ఆ బుద్ధిని నడిపించేటువంటి చైతన్యం పరమాత్మ ఆత్మకు దానికెంత ఎనర్జీ ఉంటుంది? అర్థమైందా? ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటిది దదామి బుద్ధియోగం అంటే ఏమని చెప్తున్నారంటే నీకు మంచి బుద్ధినిస్తాను అన్నారు. మంచి బుద్ధినిస్తాను అంటే మంచి బుద్ధి అంటే ఏంటి? ఇవి మనం చెడ్డోళమనే బుద్ధి బలాన్ని ఇస్తామంటే ఇక్కడ ఏంటంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మను దర్శించేటువంటి బుద్ధినిస్తారు. భగవంతుణ్ణి నిరంతరం అనుష్ఠానం చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు? పరమాత్మను దర్శించగలిగినటువంటి బుద్ధినిస్తారు. నీకు అంతకంటే గొప్పది ఏముంది? అంతకంటే గొప్ప విశేషం ఉంది? దైవాన్ని దర్శించేటువంటి శక్తి రావడం కంటే గొప్ప ఇంకేమన్నా ఉన్నది ఈ ప్రపంచంలో? అర్థమైందమ్మా? వెనకటికి ఋషులు, యోగులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి సర్వస్వాన్ని విడిచిపెట్టి అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఋషులు, యోగుల దగ్గరకు వెళ్ళి అనుష్ఠానం చేశారు, ధ్యానం చేశారు, సాధన చేశారు. గురుమార్గగాములై సాధన చేసి ఆ సత్యాన్ని దర్శించారు. అర్థమైందమ్మా? మరి అలాంటి వాళ్ళు అంత ప్రయత్నం చేస్తేనే అది సిద్ధించింది. ఇప్పుడు మనకు కూడా సిద్ధించాలంటే మనం కూడా అంత ప్రయత్నం చేయాలి. మనం కూడా అంత ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి చేకూరుతుంది. దదామి బుద్ధియోగం తమ్యేన మాముపయాంతితే అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మను దర్శించేటువంటి బుద్ధి బలాన్ని పరమాత్మ ఇస్తాడు. అర్థం? పరమాత్మను దర్శించేటువంటి మామూలు విషయమమ్మా? ఆత్మదర్శనం కావడం మామూలు విషయమా? పరమాత్మను అందరూ దర్శించగలరా? అర్థమైందమ్మా? మనం భౌతికం అని చెప్పేటువంటి పంచభూతాలు అని చెప్తారు. ఎన్ని పంచభూతాలు అంటే ఎన్ని? 5 భూతాలు. ఏమేంటి? పృథ్వీ, జలము, అగ్ని 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 తర్వాత వాయువు, ఆకాశం. పృథ్వీ, జలము, అగ్ని. పృథ్వీని చూసామా లేదా? నీళ్లు చూసామా లేదా? అగ్నిని చూసామా లేదా?
వాయువుని చూసామా లేదా? ఆకాశాన్ని చూసామా లేదా? మా వాడు ఫోటోలు కూడా తీస్తారు ఆకాశాన్ని. గౌరీ అయితే వాయువుని కూడా ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టింది. అంత టెక్నాలజీ వాళ్ళకుంది, అవునా కాదా? అంటే మన బుద్ధికి, మన భౌతికమైనటువంటి మన బుద్ధికి వాయువునే చూడలేం, అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆకాశాన్నే చూడలేం, అంతకంటే పైన ఉండేటువంటి ఆత్మను మనం చూడగలుగుతాం. మన బుద్ధికి సాధ్యమవుతుందా? మన బుద్ధికి సాధ్యం కాదు. నిజమా? మనం చూడలేమా వాయువుని? భౌతికమైనటువంటి కంటికి కనిపించేటువంటిది కాదు. అంటే వాయువుని చూడాలన్నా, ఆకాశాన్ని చూడాలన్నా, ఆత్మను చూడాలన్నా కంటితో చూడలేం. దాన్ని ఎలా చూడగలం? జ్ఞానంతో చూడగలుగుతాం. దాన్ని చూడటానికి ఏముంది? జ్ఞానంతో చూడగలం. అన్నీ కంటితో చూడబడేటువంటివి కావు, అన్నీ కంటితో చూడబడేటువంటివి కావు. కొన్నిటిని జ్ఞానంతో దర్శించాలి. అర్థమైందమ్మా? అంటే మనకి మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేయడం వల్ల ఏం కలుగుద్దంటే అలాంటి జ్ఞానం వస్తుంది, అలాంటి జ్ఞానం వస్తుంది, అవునా కదా? అలాంటి జ్ఞానం ఎవరికి వస్తే వాళ్ళు దైవాన్ని దర్శించగలుగుతారు, దైవాన్ని దర్శించగలుగుతారు. ఉదాహరణగా వీళ్ళు ఏమన్నా దర్శించారేమో ఒక మాట్లాడదు. అమ్మ మీరు ఎవరైనా దర్శించారా? ఒక్కళ్ళే తలకాయ ఊపుతున్నారు, అడ్డంగా నిలువున్నది చూశారను దర్శించారు. వాళ్ళు దర్శించారంట, మనం ఒప్పుకుంటామా? దర్శించారంటే వాళ్ళు చెబుతారు, తలకాయ ఊపితే మాత్రం మనం ఒప్పుకుంటామా? ఎవరిని దర్శించారు మీరు? ఎవరు చెప్పాలిగమ్మ మనకి. ఇప్పుడు ఏదో దర్శించినవంటే మరి పాతాళ భైరవలాగా ఉండకూడదుగా. వాళ్ళు ఏమి దర్శించారో తెలియాలిగా. దర్శించారా లేదా? నిజంగానా? నిజం కాదు. దర్శించితే ఎక్కడ ఉంటారా? దర్శించితే తిరుపతిలో ఉండాలా, దర్శించితే కాశీలో ఉండాలా. ఇక్కడ కూకటిపల్లిలో ఉండమేంటి దర్శించిన వాళ్ళు? చూడండి అమ్మ, దర్శించిన తర్వాత కూడా నేల మీదనే నడుస్తున్నారు మనలాగే తింటున్నారు వాళ్ళు. అంటే మరి దర్శించినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ మారదా? వాళ్ళు కొంచెం మనకంటే డిఫరెంట్గా కొంచెం గాల్లో ఎగరటం కానీ అట్లా ఏమన్నా చేయరా? వాళ్ళు మనలాగే ఇందాక మనకు పెట్టినాయని నాకు పెట్టినాయని తిన్నాడు వాళ్ళు కూడా తింటున్నారు. భక్షాలు తిన్నారు, గారెలు తిన్నారు, పులిహార తిన్నారు, అన్నీ తిన్నారు. మరి దర్శించినటువంటి వాళ్ళు ఇవన్నీ తినొచ్చా? మరి అంటే దర్శించిన లోపల ఉన్నటువంటి పరమాత్మను దర్శిస్తే మరి పరమాత్మకు ఆకలి లేదన్నారుగా. ఇప్పుడు దర్శించిన వాళ్ళు తిన్నారా? శరీరం కోసం తిన్నారా? శరీరాన్ని పోషించుకోవడం కోసం తిన్నారు తప్ప దర్శనానికి తినేదానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. అర్థమైందమ్మా? అంటే ఎవరైతే నిరంతరం మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో అలా అనుష్ఠానం చేయటం ద్వారా బుద్ధి బలం పెరుగుతుంది. ఎవరికైతే బుద్ధి బలం పెరుగుతుందో ఆ బుద్ధి బలం పెరిగినటువంటి వాళ్ళు తన లోపల ఉన్నటువంటి తన స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ఇప్పుడు ఎవరిని చూశారు వాళ్ళు? తన లోపల ఉన్నటువంటి తన స్వరూపం. అట్లనా? వాళ్ళు చూసుకున్నారా? నేను దేవుణ్ణి చూశారంటే నేనేదో అనుకున్నా, దేవుణ్ణి చూశారంటే నేనేదో అనుకున్నా, వాళ్ళు దేవుణ్ణి చూశారనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరిని చూశారు? శరీరంలో ఉన్న వాళ్ళనే చూసుకున్నారంట. వాళ్ళని చూసుకోవడానికి ఇంత మంత్రాలు చదువుకోవటం ఎందుకు? అద్దం ముందు నిల్చుంటే వాళ్ళే కనబడతారుగా. ఏ గౌరీ, ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలంటే ఇప్పుడు అద్దం ముందుకెళ్ళి నిల్చుంటే కనపడము, పైనుంచి కింద పెద్ద అద్దం పెట్టుకుంటే చాలు. ఇంట్లో ఒకటి చూడదలుచుకున్నప్పుడల్లా అద్దం గాడికెళ్ళి చూస్తే కనపడుతూనే ఉంటాం. అంటే అద్దంలో కనపడేది మనం కదా. ఇప్పుడు అద్దంలో కనపడేది మరి మనం అద్దంలో కనపడేది మనం కాకపోతే మరి ఇంకెవరు? ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చున్నాం, మనం అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చున్నాం. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి నిల్చోబెడితే ఎవరు కనపడుతున్నారా అందులో మీకు? అంటే ఇప్పుడు శరీరం మీరు కాదా? శరీరం కాదా? శరీరం కాకపోతే మరి ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? శరీరం లోపల ఏమైనా ఉన్నారా ఏంటి? అయ్యో, శరీరం లోపల మీరుండి శరీరాన్ని నడిపిస్తున్నారా ముందుకి? రెండు కలిసే ఉన్నాయి. శరీరం ఆత్మ రెండు కలిసే తిరుగుతున్నాయి. శరీరం ఆత్మ కలిసే తిరుగు. ఇప్పుడు మరి ఈ శరీరాన్ని ఈ శరీరం కదిలితే అది కదులుతుందా? అది కదిలితే శరీరం కదులుతుందా?
అది అంటే ఆత్మ కదిలితే శరీరం కదులుతుంది, అంతేగాని శరీరం కదిలితే ఆత్మ కదలట్లేదా? ఓకే. అంటే అంటే రమణ మహర్షి దగ్గరకు వచ్చి ఒకళ్ళు అడిగారట, స్వామి మరి దీన్ని లోపల ఉన్న ఆత్మ శరీరాన్ని మోస్తుందా, ఈ శరీరం ఆత్మను మోస్తుందా, ఎవరు మోస్తున్నారని అంటే ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడంట, ఆత్మ ఇంతే ఉంటుంది, ఆత్మ ఇంతే ఉంటుంది, ఇంత శరీరాన్ని అదెట్ట మోసిద్ది అని అన్నాడట. ఆత్మ ఎంత ఉంటుంది? నీవార శుకవత్తన్వి పీతాభస్పతి అనుపమ అన్నారు. నీళ్ళతో ఇది మధ్యస్థ విద్యులేకైనా భాస్వర నీవార శుకవత్వన్వి పీతాభస్పతి అనుపమ అని చెప్పి మంత్రపుష్పంలో చెప్పారు. అత్యంత సూక్ష్మమైనటువంటి వరిగింజ యొక్క మొన ఎంత సూక్ష్మ ప్రమాణంలో ఉంటుందో అంత సూక్ష్మమైనటువంటి ప్రమాణంలో ఉండేటువంటి ఆత్మ ఎంత పెద్ద శరీరాన్ని మోస్తుందా అన్నాడట ఆయన. మరి రమణ మహర్షి ఏం చెప్తారు? మౌనంగా ఉన్నారు. సపోజ్ ఉదాహరణగా అక్కడ నిల్చున్నాడు అనుకోండి, ఇలా నిల్చొని ఉన్నాడు పెద్ద మనిషి, 120 kgs ఉన్నాడు ఆయన. ఎంత ఉన్నాడు? 120 kgs యంగ్. 120 kgs యంగ్. రోజు యోగాకి వెళ్తారనమాట, జిమ్కి వెళ్తారనమాట. ఫుల్ ఫిట్గా ఉన్నాడు. అలా ఫుల్ ఫిట్గా ఉన్నటువంటి ఆయన ఫాస్ట్గా నడుస్తూ ఉన్న టైంలో ఆ లోపల ఉన్న ఆత్మ టక్కున బయటికి పోయిందంట. మరి ఇప్పుడు శరీరం నడుస్తుందా? అది అంటే ఇప్పటిదాకా నడిచింది శరీరం కాదు, శరీరానికి నడిచే శక్తి లేదు, అది జడ పదార్థం. ఆత్మ లేకపోతే శరీరానికి నడిచే శక్తి లేదు. ఆత్మ ఉంటేనే శరీరం కదులుతుంది, ఆత్మ ఉంటేనే కన్ను చూడగలుగుతుంది, ఆత్మ ఉంటేనే చెవి వినగలుగుతుంది, ఆత్మ ఉంటేనే బ్రీతింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుంది, ఆత్మ ఉంటేనే నాలుక రుచి ఎరుగుతుంది, ఆత్మ ఉంటేనే మాట్లాడగలుగుతున్నాం, ఆత్మ ఉంటేనే చెయ్యి పనిచేస్తుంది, ఆత్మ ఉంటేనే కాలు పనిచేస్తుంది, ఆత్మ ఉంటేనే ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. ఆత్మ వెళితే అన్నీ ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, హార్ట్ ఉండదా, లివర్ ఉండదా, కిడ్నీలు ఉండవా, లంగ్స్ ఉండవా, బ్రెయిన్ ఉండదా, న్యూరో సిస్టమ్ ఉండదా? అన్నీ ఉంటే కానీ ఏవి పనిచేయవు. జడ పదార్థం. వీటన్నిటిని పని చేయించేటువంటి శక్తి ఆత్మకు. పనిచేయించే శక్తి ఆత్మ ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అర్థమైనా? ఆత్మ యొక్క సమక్షంలో మయాధ్యక్షేణ ప్రకృతి అన్నారు. భగవద్గీతలో పరమాత్మ ఏమన్నారు? మయాధ్యక్షేణ ప్రకృతి, నా యొక్క కంట్రోల్లోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. నేనే సుప్రీంగా ఉన్నా, నేను పోతే ఇది ఎందుకు పనిచేయదు. ఇప్పుడు మనమంటే ఎవరు? ఇప్పుడు ఆధార్ కార్డు అక్కడ చూపేది కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు అక్కడ చూపేది కాదు. ఆధార్ కార్డు ఇప్పుడు పడిపోయింది. ఆధార్ కార్డులో ఉన్న శరీరం ఇప్పుడు పడిపోయింది. బయటికి ఏదో పోయింది, అది పోయిందని ఫోటో తెద్దామంటే ఫోటోకి కూడా అందలేదు. ఒక ఆయన కెమెరాలు పట్టుకొని కూర్చున్నారు, 10 మంది చుట్టూరు 10 మంది కెమెరాలు పెట్టుకొని కూర్చున్నారు, కనపడిద్ది అని చూద్దామని. కనపడలేదు, ఫోటోకి అందలేదు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, వందలాది వైద్యులున్నను బొందిన పగలేరురా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, ఎందుకుర ఈ దేహముపై భ్రాంతి వీడర మానవా, మానవాయికనైన నీవు మాయ పనులను మానవా, మానుకొని గురుబోధ చేమకి జన్మలెత్తుట మానవా. అమ్మ 100 మంది కాదు, ఒక ఆయనకి సౌండ్ ఎక్కువ, ఆయనకి ఎక్కువ సౌండ్ అన్నమాట. అంత సౌండ్ ఉంది కాబట్టి 1000 మంది డాక్టర్లు తీసుకొచ్చి హాస్పిటల్ చుట్టూ పెట్టిండు. పెద్ద హాస్పిటల్ కట్టించండు, పెద్ద హాస్పిటల్ కట్టిండు. 1000 మంది ప్రపంచంలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఎడ్యుకేట్ అయినటువంటి డాక్టర్స్ అందరిని తీసుకొచ్చి హాస్పిటల్ మొత్తం పెట్టిండు. అడుగడుక్కి హాస్పిటల్లో డాక్టర్నే పెట్టిండు. ఇక పేషెంట్ లేరు అందులో, ఒక్కడే పేషెంట్లు ఎంతమంది? ఒక్కడే. డాక్టర్లు ఎంతమంది?
1000 మంది డాక్టర్లు. అర్థమైందమ్మా? రోజుకి 2 కోట్లు ఖర్చు, రోజుకు 2 కోట్లు ఖర్చు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటాడు ఆయన? ఆ పేషెంట్ ఒక్కడే కదా, 1000 మంది డాక్టర్లు ఉన్నారు, ఎన్నాళ్ళు బ్రతికించగలుగుతారు? ఒక 500-600 సంవత్సరాలు బతికిలేరమ్మా. 500-600 1000 మంది డాక్టర్లు రోజు 2 కోట్లు ఖర్చు పెట్టిండు. వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు, లెక్క లేనన్ని డబ్బులు ఉన్నాయి. మరి బతికించగలరా? 100లాది వైద్యులున్నను 1,00,000 వైద్యులున్నను బొంది నాపగలేరురా. ఇందులో ఉన్నటువంటి వాడు వెళ్ళిపోకుండా చూడడం ఎవరికి కూడా సాధ్యం. అంతెందుకు ప్రాక్టికల్గా మాకు ఇక్కడ మనకి అమీర్పేటలో ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, వినే ఉంటారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, కిమ్స్ హాస్పిటల్ కాడికి తీసుకెళ్లారు. కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు హోప్లెస్ అన్నాడు. డాక్టర్ గారు హోప్లెస్ అన్నాడు. ఆవిడ గారు ఒక మాట అన్నది నాకు ఇప్పటికీ గుర్తే అనమాట. నేను అక్కడే ఉన్నా, వారి పక్కనే అక్కయ్య గారు, సుబ్బమ్మ అక్కయ్య గారు పక్కనే ఉన్నా. అక్కయ్య గారు అన్న, డాక్టర్ గారు ఆయన సంపాదించిన డబ్బు చాలా ఉంది, ఆయన సంపాదించిన డబ్బు చాలా ఉంది, ఎంతైనా పర్వాలేదు ఆయన బ్రతికించండి అన్నది. ఎంతైనా పర్వాలేదు ఆయన్ని బ్రతికించండి అన్నది. అవసరమైతే ఫారెన్ నుంచి అయినా కానీ మెడిసిన్స్ కానీ డాక్టర్స్ని కానీ పిలిపించైనా కానీ మీరు బ్రతికించండి అని రిక్వెస్ట్ చేసింది. ఆయన డాక్టర్ ఒక్కటే చెప్పాడు, హోప్లెస్ అన్నాడు. డబ్బులతో మనిషి బ్రతకడని చెప్పాడు, డబ్బులతో మనిషి బ్రతకడం. అర్థమైందా? అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టడం కన్ఫామ్, శరీరాన్ని విడిచిపెట్టడం కన్ఫామ్. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏం చేయాలంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణము శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏ జ్ఞానాన్ని? తనను తాను దర్శించుకోవాలి. ఇప్పుడు వేరే దేవుణ్ణి చూడటం కాదు, ఇక్కడ ఎవరిని దర్శించుకోవాలా? తనను తాను దర్శించుకోవాలండి. మనం తనను తాను దర్శించుకోవడం అంటే ఇందాక అద్దంలో చూసిన ఆయన కాదు, అద్దంలో చూసినటువంటి ఫిజికల్ బాడీని కాదు. అర్థమైందమ్మా? ఈ శరీరాన్ని నడిపించేటువంటి శరీరం వెనకాతాల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే ఉన్నదో, అట్టి చైతన్యాన్ని మనం దర్శించగలగాలి. అది తన్ను తానెరిగినటువంటి వాడు తత్వజ్ఞానము నెరుగు అన్నారు. తన్ను తానెరుగువాడు తత్వజ్ఞానం వేరు. అంటే తత్వజ్ఞానం ఎరగడం అంటే ఏంటి? తనను గూర్చి తాను తెలుసుకోవడం. తాను అంటే పాంచభౌతికమైనటువంటి శరీరము కాదు, ఈ శరీరము వెనకాతాల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది తన స్వరూపము, దానిని ఎరగాలి. ఈ జన్మకు మనం వచ్చినటువంటి లక్ష్యము, కర్తవ్యం ఏమిటంటే తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోవటం. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఈరోజు మరి వీళ్ళందరికీ ఎందుకు పూజ చేసినాం? మరి గోవిందరాజుల గారికి కానీ, అమ్మ ఇంకెవరున్నారు వీరి పేరు, సుందరమ్మ గారు, రామాయమ్మ గారు, మీ అమ్మగారు సుశీలమ్మ గారు, మరి వాళ్ళకి పూజ చేశారుగా. మీరు ఎందుకు చేశారు? వాళ్ళు ఇలాంటి తత్వజ్ఞానాన్ని పొందారు. వాళ్ళు తనను తాను ఎరిగారు, తన స్వరూపాన్ని తాను ఎరిగారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేరు. వాళ్ళు పరవై చాలా సంవత్సరాలైంది, వాళ్ళ చుట్టాలు కూడా మర్చిపోయి ఉంటారు. అర్థమైందమ్మా? కానీ మనం ఇవాళ మరి వారి ఫోటో పెట్టుకొని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? వారు అంత గొప్ప జ్ఞానాన్ని పొంది ఉన్నారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఇదే అన్నమాట. ఇంతకంటే గొప్ప జ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, ఏమని చెప్తారంటే, నకి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇంతకంటే గొప్పది కానీ పవిత్రమైనటువంటిది కానీ శ్రేష్టమైనటువంటిది కానీ మరొకటి లేదు. అంత గొప్ప జ్ఞానాన్ని వారు పొందారు. మరి వారే పొందారా? మనం కూడా పొంది ఉన్నాం. మనందరం కూడా అలాంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాం. అలాంటి జ్ఞానం పొంది ఉన్నాం కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చినాం. లేకపోతే మాకేం పని? ఇంటికాడ ఎవరి పనులు వాళ్ళకున్నాయి. అందరికి బిజీ ఏమున్నారు, ఇక్కడ ఎవరు ఖాళీగా ఉన్నవాళ్ళు లేరు. ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నా కానీ అందరూ వచ్చి ఆ పనులన్నీ వదులుకొని ఎందుకు వచ్చారంటే మనలాంటి జ్ఞానం పొంది ఉన్నటువంటి వారిని ఒకసారి గుర్తు చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ మనం అందరం ఎందుకు వచ్చినాం? గుర్తు చేసుకోవడం. మీరేమన్నారు? అయ్యా రండి ఒకసారి గుర్తు చేసుకుందాం అన్నారు. మేము వచ్చినాం ఒకసారి గుర్తు. ఇప్పుడు మేము వచ్చింది వారిని గుర్తు చేసుకోవడం కోసమా? కాదు, వారి పేరు చెప్పి నన్ను నేను గుర్తు చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి రావటం వల్ల మీకు ప్రయోజనమా నాకు ప్రయోజనం అంటే నాకు ప్రయోజనం. నా ప్రయోజనం కోసం నేను వచ్చా, మీకోసం నేను రాలా. అర్థమైందమ్మా?
నేను ఇక్కడికి మీకోసం రాలేదు. మీరు అనుకుంటారు నేను పిలిస్తే, మీరు పిలిస్తే నేను వచ్చా అనుకుంటారు. మీరు పిలిస్తే రావడం కాదు, నా కోసమే నేను వచ్చా. మీరు పిలిచినా కానీ నన్ను నేను ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. మా గురువుని నేను గుర్తు చేసుకునేటువంటి అవకాశం నాకు, మా గురువు గారిని గుర్తు చేసుకునే అవకాశం కలిగించినటువంటి మీకు ధన్యవాదాలు చెప్పాలి. అర్థమైందమ్మా? ఈ యొక్క సాంప్రదాయంలో, ఈ యొక్క పరంపరలో ఉన్నారు వారు. మనం కూడా ఈ పరంపరలోనే కొనసాగుతున్నాం. వాళ్ళు ఎలా అనుష్ఠానం చేశారో మనం కూడా అలాగే అనుష్ఠానం చేసి గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనం పొంది ఉన్నాం. గొప్పదైనటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసుకున్నాం. అర్థమైందమ్మా? మరి మీరు ఇందాకేమన్నారు? మంత్రం ఒక్కటే తెలుసు. ఏం తెలుసు అన్నారు? మంత్రం ఒక్కటే తెలుసు అయ్యా, నాకేం తెలియదు అన్నారు. అర్థమైంది? అసలు తెలియాల్సింది మూలం ఏది? మూలం ఏంటి? మంత్రాన్ని పట్టుకోవడమే. మంత్రాన్ని పట్టుకుంటే అదే తీసుకెళ్తుంది ముందుకి. ఇంక వేరే ఏం తెలియాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? మంత్రము సర్వజ్ఞాన స్వరూపం. మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వారికి సమస్త జ్ఞానము సిద్ధిస్తుంది. అయితే ఎలా మంత్రాన్ని అనుష్ఠానం ఎలా చేయాలి అంటే మన గురువు సూచించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మంత్రానుష్ఠానం చేయాలి. వారు చెప్పినటువంటి పద్ధతిగా మనం అనుష్ఠానం చేయాలి. అప్పుడు మంత్రసిద్ధి అనేటువంటిది మనకు కూడా ప్రాప్తించింది. అప్పుడు కూడా మనం దైవస్వరూపం ఆ స్థితికి మనం చేరుకున్నాం. ఇందాకేం చెప్పుకున్నాము స్టార్టింగ్లో? ఒక ఆయన మంత్రం చదివి ఆ రాతిలో ప్రతిష్ఠిస్తే రాయి దేవుడైంది. ఒక మంత్రవేత్త, ఒక మంత్రసిద్ధుడు ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఒక రావిలో ప్రతిష్ఠిస్తే రాయి దేవుడైంది. మరి ఒక మనిషిలో ఆ మంత్రశక్తిని నింపుకుంటే మరి మనిషి దేవుడు కాడా? అర్థమైందమ్మా? మనం చేయాల్సింది ఏంటంటే ఆ మంత్రసిద్ధుడు ఎలా రాతిలోకి మంత్రాన్ని అనుష్ఠానం చేసి ప్రతిష్ఠించాడో మనలో కూడా మనం మంత్రాన్ని అనుష్ఠానం చేసి మంత్రాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలా మంత్రాన్ని ప్రతిష్ఠించుకుంటే వారు ఎలా పూజనీయులయ్యారో మనం కూడా అలాగే పూజని. ఓహో, మంత్రం చదివితే పూజ చేస్తారా? మరి ఇందాక అడుగుతున్నారు, మరి మేము కూడా మంత్రం చదువుతున్నాం, మాకెవరు పూజలు చేయటం లేదు అన్నారు. ఏ గౌరీ, మంత్రం చదివితే పూజలు అంటే పూజలు అంటే ఇవే అంటే రాంగలోనే కాళ్ళు పట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టడం, దండలు వేయటం, ఇవే అమ్మ పూజ చేయటం అంటే? పాదాలు నమస్కారం చేయాలా రాంగలోనే? అవన్నీ చేయవలసిన అవసరం లేదు. మనకు గురుమూర్తి ఏ విధానాన్ని సూచన చేశారో అలా చేస్తే చాలు. ఖచ్చితంగా మన లోపల తెలుస్తుంది. మనకి బయట తెలియదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామనేటువంటిది బయటికి కనపడద్దా? కొంతమంది బయటికి కనపడదు, కొంతమందికి కనపడదు. అర్థమైందమ్మా? నిరంతరం అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళ యొక్క ముఖం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు కొంతమంది మీరు మంత్రానుష్ఠానం చేసేటువంటి వాళ్ళని చూడండి, దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు అంత అద్భుతంగా ఉంటుంది. అదేనా? మరి మనం కూడా మంత్ర అనుష్ఠానం చేసి అట్లా దివ్య ప్రకాశాన్ని మనం కూడా ఏర్పరచుకుంటే ఫోటో తీస్తే మంచిగా కనపడతాం. అదే అనేది ఇందాక వాలిపోయినట్టున్నాను, ఇప్పుడు వాలిపోకుండా ఉంటాం. అందుకోసమా? ఫోటో కోసమా? ఏ గౌరీ, మనం ఫోటోలో మంచిగా ఉండడం కోసం మంత్రం చదువుతున్నామా? లేదు. అర్థమైందమ్మా? ఆ ఫోటో అవసరంలా, ఈ ఫోటో అవసరంలా, ఆ ఫోటో అవసరంలా, ఈ ఫోటో అవసరంలా. ఈ ఫోటోలో కనిపించేది ఇదే కమ్మా, ఆ ఫోటోలో కనిపించేది ఇదే కదా. ఫోటోలో ఉన్నది ఏది? ఇదే కదా. ఇందులో ఉన్న లోపల నుండి అయితే ఫోటో తీయలేరు కదా. అదే ఇది ఫోటోలో కనబడే దీనికోసమా మనం ప్రయత్నం చేసేది? మా ఫోటో కోసమా ప్రయత్నం చేసేది? ఈ ఫోటో కోసమా ప్రయత్నం చేసేది? కాకపోతే ఏంటంటే లోపల ఉన్నటువంటి దాన్ని ఎరగటం కోసం దీని సపోర్ట్ అవసరం. కొంతవరకు దీని సపోర్టు అవసరం. సముద్రాన్ని దాటాలంటే తెప్ప కావాలి. సముద్రాన్ని దాటాలనుకున్నోడికి తెప్ప కావాలి. ఎంతవరకు అంటే సముద్రాన్ని దాటే వరకు అవసరం. అర్థమైందమ్మా? సముద్రాన్ని దాటే వరకు తెప్ప అవసరం. అంతేగాని సముద్రాన్ని దాటిన తర్వాత తెప్పనెత్తుకొని పోవాల్సిన అవసరం లేదు. సముద్రాన్ని దాటిన తర్వాత మళ్ళీ వచ్చే అవసరం, మళ్ళీ వస్తామా? రిటర్న్ వచ్చేటైతే పడవని జాగ్రత్త చేసుకొని పోవాలి.
మళ్ళీ మనకి రావాలని ఆలోచన ఉంటే భలేగుంది, అబ్బా మానవ జన్మ భలేగుంది అనుకుంటే రావాలి, వద్దనుకుంటే ఆడ పడేసిపోవాలి. అర్థమేనమ్మా? వద్దనుకుంటే అక్కడ పడేసిపోవాలి. మనకి జన్మ రాదు, జన్మ వద్దు అనుకున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, ఆ గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా మనం జీవించినప్పుడు ఇంకా జన్మ రాదు. మా నాయనగారు ఒక్క మాట చెప్పారు, రాదుగా జన్మము రాదుగా సద్గురుదేవా, రాదుగా జన్మము రాదుగా, రాదుగా కలవంటి జన్మము కాలకాలము లేనిదనుచు, రాదుగా కలవంటి జన్మము కాలకాలము లేనిదనుచు, కీలుగంటిని మేలుకొంటిని మూలమేమియులేనిదనియు, కీలుగంటిని మేలుకొంటిని మూలమేమియులేనిదనియు, రాదుగా జన్మము రాదుగా సద్గురుదేవ్, రాదుగా కలవంటి జన్మము రాదుగా కలవంటి జన్మము కాలము లేనిదని, కీలుగంటిని మేలుకొంటుంది. ఇది చాలు, ఇది మొత్తం అక్కల మనకి ఆ కీలు తెలుసుకుంటే చాలు, ఆ కీలు తెలుసుకుంటే చాలు. అప్పుడు ఇది దీని యొక్క భ్రాంతి లేతే ఇది లేకుండా. కాబట్టి మనం ఆ కీలు ఆ గురువు ద్వారా తెలుసుకున్నందుకు, ఈ జన్మకు వచ్చినందుకు ఆ సార్థకత అనేటువంటిది మనకి చేకూరు. ఓకే, మనం ఆ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా ఆ మంత్ర అనుష్ఠానం చేస్తూ, వారు సూచించినటువంటి సూచనలను పాటిస్తూ నియమబద్ధంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనం ఏ లక్ష్యం కోసమైతే గురువును ఆశ్రయించామో అలాంటి లక్ష్య సిద్ధి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.